దక్షిణాఫ్రికాతో రాంచీ వన్డేలో 17 పరుగులతో గట్టెక్కిన టీమిండియా రాయ్పూర్లో మాత్రం చేతులెత్తేసింది. సఫారీల ముందు 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా చివరికి 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కొండంత లక్ష్యాన్ని కూడా దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓటమికి గల కారణాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ సమయంలో చివరి కొన్ని ఓవర్లే టీమిండియా ఓటమికి కారణమయ్యాయి అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీనికి అభిమానుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు విఫలమైన విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలతో జట్టు స్కోరును ముందుకు నడిపించారు. కేఎల్ రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడి అర్ధశతకంతో అలరించాడు. ఒకానొక దశలో 40 ఓవర్ల సమయానికి టీమిండియా స్కోర్ 284/4గా ఉంది. కానీ తర్వాత దక్షిణాఫ్రికా బౌలర్లు పుంజుకొని భారత బ్యాటర్లను కట్టడి చేశారు. చివరి 10 ఓవర్లలో వారు కేవలం 74 పరుగులు మాత్రమే ఇచ్చారు. దీంతో టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. మరో 30-40 పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన 3వ వన్డే విశాఖపట్నం వేదికగా శనివారం జరగనుంది.